హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర సచిత్ర మాసపత్రిక నుంచి రేగు చెట్లు అనే కథను వినేద్దామండి. పూర్వం గంగానదీ తీరంలోని వారణాసి పట్టణంలోని విశ్వేశ్వరాలయంలో భరతుడు అనే ముని నిత్యం భగవద్గీత 4వ అధ్యాయం పారాయణం చేస్తూ సుఖదుఖాలు శీతోష్ణాలు మొదలగు ద్వంద్వములందు సమబుద్ధి కలిగి పరమేశ్వర ఆరాధనలో కాశీలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు మహాత్ములను దర్శించాలని తీర్థయాత్రలు చేయాలని సంకల్పించి దేశాటన చేయసాగాడు. అలా పర్యటన చేస్తూ తీర్థాలలో స్నానాదులు చేస్తూ తిరుగుతున్నాడు. మార్గమధ్యంలో అడవిలో విశ్రాంతి తీసుకుంటూ 2 రేగు చెట్ల వద్ద ఆగి భగవద్గీత 4వ అధ్యాయం పారాయణం చేసి తిరిగి సంచారానికి బయలుదేరాడు. దేశ సంచారం చేస్తూ శివపురం అనే గ్రామానికొచ్చాడు. ఆ గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు 2 కుమార్తెలు, అమల, విమల. చూడ చక్కని వారు. గ్రామంలో శివాలయం వద్ద కనిపించిన భరతమునిని ఆహ్వానించి తన ఇంటికి పిలుచుకువచ్చాడు శివశర్మ. తన బిడ్డలను మునికి పరిచయం చేశాడు. వినయ విధేయతలు కలిగిన ఆ పిల్లలు 2 భక్తితో మునికి నమస్కరించారు. చిరంజీవ చిరంజీవ సుఖీభవ అంటూ ఆశీర్వదించాడు ముని. వారు ఆ మునిని చూసి పారవస్యంతో, మహాత్మా, మిమ్మలను చూడగానే మాకు మా పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వస్తోంది అన్నారు. అలాగా, అయితే మీరెవరు? మీ వృత్తాంతం చెప్పండి అన్నాడు కుతూహలంగా. ఆ కన్యలు, మహాశయ, పూర్వజన్మలో జయ విజయ అనే అప్సరసలం. దేవేంద్రుని కొలువులో నాట్యం చేస్తూ ఉండేవాళ్లం. విచ్ఛిన్న పాపమనే పుణ్యస్థలంలో సత్యతపుడనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు. అతని తపోభంగం చేయమని మహేంద్రుడు మమ్మలను అక్కడకు పంపాడు. మేము ఆ ప్రాంతంలో దేవలోకం నుండి దిగి వాజనాదాలతో నాట్య విన్యాసాలతో ఆడుతూ పాడుతూ అతని ఎదురు చేరి తపోభంగం చేయాలని ప్రయత్నించాము. ఆయన ఏకాగ్రత చెదిరింది. తపోభంగం కాగానే ఆయన పైకి లేచి కోపంతో, అప్సరసలారా, అడవిలో జంటరేగు చెట్టులాగా జన్మించి ఉండండి అని శపించాడు. మేము కాళ్లావేళ్లా పడి బతిమాలగా అలా కొంతకాలం జరిగిన తర్వాత కాశీ పట్టణవాసి భరతుడనే ముని సంచారానికి వస్తాడు. ఆయన మీ వద్ద ఆగి భగవద్గీత 4వ అధ్యాయం పారాయణం చేస్తాడు. అది విన్న తర్వాత ఆ చెట్ల జన్మ నుంచి విముక్తి లభిస్తుంది అన్నాడు. ఆ విధంగా మరుజన్మలో ఈ గ్రామంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో కన్యలుగా జన్మించాము. మీ దర్శనంతో మా జన్మలు పావనమయ్యాయి అని మరలా నమస్కరించారు. అమ్మాయిలు, అదంతా గీతాపారాయణ మహత్యం మాత్రమే. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అంటూ వారికి గీతాపారాయణం విధి విధానం బోధించి గీతాపారాయణం చేస్తూ ఉండండి. మీకు యోగ్యులు, విద్యావంతులు, ధనవంతులు అయిన యువకులు భర్తలుగా లభిస్తారు. సుఖజీవనం గడిపి అంత్యంలో తిరిగి అప్సరసలై మీ లోకాలకు వెళ్ళిపోతారు అని ఆశీర్వదించి మరలా సంచారానికి బయలుదేరాడు భరతుడు. శివశర్మ గీతాపారాయణం చేసి ఆజన్మాంతంలో మోక్షాన్ని పొందాడు. 4వ అధ్యాయం పారాయణ ఫలితం మానవులే కాదు, వృక్షాదులును దోష విముక్తులై తరిస్తారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.